హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకు అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. ఇదే భాగాన్ని మనం లూజ్ తీసుకోవాలి. పొడవు భాగానికి బ్లౌజ్ ఈ విధంగా. ఇప్పుడు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మనం కింద ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ భాగం కోసం మనం వేరే క్లాత్ని తీసుకోవాలి. వెనక భాగం డాట్స్ కోసం 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 2 ఇంచెస్ అంటే 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి డీప్ భాగం ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి విధంగా. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం మెడ భాగానికి ఎంత అవుతుందో కరెక్ట్గా మెడ భాగానికి లూజు అక్కడ వరకు మార్క్ చేసుకున్నట్లయితే మనకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు పొడవు భాగానికి మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగం కోసం పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి విధంగా. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను విధంగా. ఇప్పుడు మనకి చెంగ భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే మనం కింద పెంచాం కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మెడ భాగానికి డీప్ భాగానికి కిందకి స్ట్రైట్ తీసుకోవాలి విధంగా. ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ కోసం మనం మెడ భాగం లూజ్ తీసుకోవాలి ముందు ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర వెడల్పు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్గా తీసుకోవాలి ముందు మార్కింగ్ని. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా ఖర్చు భాగం కోసం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని ఈ కిందకి వచ్చేసరికి డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఇప్పుడు రౌండ్ నెక్ చిన్న మెడ భాగం కోసం ఈ విధంగా రౌండ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ చేసే దగ్గర మనం బెల్ట్ భాగం జాయింట్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను మార్కింగ్ చేసిన దగ్గర. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఆది బ్లౌజ్తో ఎంతైతే పొడవు ఉందో చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా సన్నగానే మార్క్ చేసుకోవాలి రెండు వైపులా కూడా. మనకి రెండు వైపులా మార్క్ చేయడం కోసం నేను మధ్యలో కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు వెనక భాగానికి కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. కింద నడుము భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. 1 ఇంచ్ లేదా ఒక 1.5 ఇంచ్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి, అది కూడా చంక భాగం దగ్గర. ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో ఉక్సుల భాగంతో చూసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా సాగకుండా చూసుకోవాలి, అంటే కింద అంతవరకు మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు మనం చుట్టూ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్క్ చేసుకోవాలి. మనకి మధ్యలో కొంచెం క్లాత్ అవసరమైనట్లయితే కొంచెమే కాబట్టి మనం అటాచ్ చేసుకోవచ్చు, లేదా అలా అయినా ఉంచుకోవచ్చు. మనకు ఖర్చు బాగా ఎక్కువ ఉన్నట్లయితే మనకి అటాచ్ చేయవసరం లేదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, చంక భాగంలో ఒక మార్క్ చేసుకోవాలి. మనకి పైన స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెడ భాగానికి ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోయినప్పుడు మనం కొంచెం పైకి ఈ విధంగా కట్ చేసుకోవాలి, కొంచెం పై భాగానికి. ఇప్పుడు ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి ఈ విధంగా తీసుకోవాలి లోతు భాగం కోసం. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోనికి వేసుకొని మనకి ఇది డాట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మనం లోతు భాగం తీసుకోవాలి. ఇక్కడికి ఇప్పుడు ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. మనం కొంచెం లావు ఉండే వాళ్ళైతే కొంచెం కింద నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు భాగం తీసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి నడుము భాగానికి వచ్చేసరికి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. చంక భాగానికి మనం బ్యాక్ పార్ట్కి మళ్ళీ తీసుకోకూడదు. సెకండ్ టైము ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి చంక భాగంలో ఎక్కువ ముడతలు వస్తూ ఉంటాయి కదండి, హ్యాండ్ అనేది పైకి చంక భాగం మీదకి వచ్చేస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండాలంటే మనకి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకొని ఈ 1/2 ఇంచ్ వచ్చే విధంగా మధ్య మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగా తీసుకోవాలి లోతు భాగం. మరి ఎక్కువ తీసుకోకూడదు, హ్యాండ్ అనేది మరి చంక భాగంకి వచ్చేస్తుంది కాబట్టి తక్కువగా తీసుకోవాలి లోతు భాగం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగాన్ని కాకుండా కొంచెం తగ్గించుకొని ఈ విధంగా కొంచెం క్రాస్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి బ్లౌజ్ ఆదితో ఎంత అవుతుందో అంతవరకు చూసుకోవాలి మెజర్మెంట్ని. అది కూడా ఉక్సుల భాగంతోనే చూసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. తాలు భాగం మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాలు భాగంతో తీసుకోకూడదు. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం ఎంత అవుతుందో కరెక్ట్గా అక్కడ వరకే మనం మార్క్ చేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కింద షేప్ దగ్గర డాట్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి మనం లోతు భాగం తీసిన దగ్గరికి మనం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే అక్కడి నుంచి డాట్ కోసం ఈ విధంగా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి డాట్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు రెండిట్లకి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచి మనం చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసుకోవాలి.
ఇప్పుడు రెండు వైపులు అదే విధంగా రావడం కోసం నేను ఒక దానిపై పెడుతున్నాను. ఈ విధంగా క్రొత్త వారి విధంగా చేసినట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది. రెండు తేడా రాకుండా డాట్స్ అనేవి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను మధ్యలో కొంచెం కట్ చేస్తున్నాను. ఎక్కువ కట్ చేయకూడదు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకదానిపై ఒకటి వేయడం వల్ల మనకి ఇలా మార్కింగ్ అనేది లైట్గా వస్తుంది కాబట్టి అక్కడ మనం డార్క్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్. ఇది మన మార్కింగ్ అంతా కూడా మనం కటింగ్లో చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వేరే సైడ్ కూడా మనకి ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే 2 చొప్పున 4 తీసుకోవచ్చు, లేదా 3 చొప్పున కూడా తీసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది షేప్ పట్టి. మనకి తక్కువ ఉన్నట్లయితే రెండు వైపులా 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనం బ్లౌజ్కి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి 2 ఇంచెస్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ ఉండే విధంగానే మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి లూజు. ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు భాగం తీసుకుంటూ నడుము భాగానికి కలుపుకోవాలి. ఇది మనకి రెండు వైపులా 2 కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. అది కూడా మనకి ఉక్సుల భాగానికి ఒకటి, తాలు భాగానికి ఒకటి తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండే ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇదే భాగాన్ని మధ్య ఫోల్డ్ చేసుకోవాలి, అంటే 4 ఫోల్డింగ్స్లో వేసుకోవాలి 2 హ్యాండ్స్ కోసం. ఇప్పుడు మనం కింద లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి లూజు ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా కింద మనం మార్క్ చేసుకోవాలి. కింద మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి మార్కింగ్ని. మనం ఇప్పుడు ఈ చంక భాగానికి లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను కింద వరకు. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకొని మనం మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి 2 ఇంచెస్ పెంచుకున్నాం కాబట్టి హ్యాండ్కి కూడా మనం 2 ఇంచెస్ పెంచుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ చంక భాగానికి కలుపుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు మనం ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు భాగం ఎంత అవుతుందో మార్కింగ్ చేసిన దగ్గర పొడవు భాగానికి కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్కి మార్కింగ్ చేసిన దగ్గర క్రాస్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి షోల్డర్ మధ్యలో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 కూడా ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం మార్క్ చేసిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రైట్ రాంగ్ కూడా ముందే మార్క్ చేసుకోవాలి, పైన భాగానికి వెనక భాగానికి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోతు భాగం తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి పైన పార్ట్కి తీసుకున్న విధంగానే మన హ్యాండ్స్ కూడా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బెల్ట్ భాగం తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కోసం, అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్రాస్ కట్ చేసి నేను కింద బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మెడ భాగానికి ఎప్పుడు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది వెడల్పు. మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.